అప్పరసు హరీంద్ర ఎవరు? అసలు రాజకీయంలోనికి రావాలని ఎందుకు అనుకున్నారు? స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎగ్జాంపుల్ దాంట్లో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా మీరు? 100% పెద్దలు ఛాన్స్ ఇస్తే, ఓకే, మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే, మన ఊరు పెద్దలందరూ రామ్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇవ్వాలంటే మీరు పరిచయం ఉన్నారా అసలు? రాజకీయంలోనికి వస్తే సీనియర్స్తో ఎలా ఉండబోతున్నారు? వచ్చే స్థానిక ఎలక్షన్లో పోటీలో నిలబడుతున్నారా? అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. వాస్తవానికి ఈ వ్యక్తి ఎన్ని రోజుల నుండి ప్రజలలో ఉన్నాడు? అసలు రాజకీయంలోనికి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే కొన్ని అంశాలపైన ప్రముఖ వ్యక్తి దగ్గరికి రావడం జరిగింది. తన యొక్క వ్యక్తిగత బాల్యం కావచ్చు, విద్య కావచ్చు, ప్రజలలో ఉండేటటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా ఇప్పుడు రాజకీయంలోనికి వస్తాడా రాడా అనే అంశాలను చర్చించడానికి, తనతో మాట్లాడడానికి తన దగ్గరికి రావడం జరిగింది. తనే అప్పరసు హరీంద్ర గారు. గండేడు మండలం, గండేడు విలేజే కాబట్టి తన దగ్గరనే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అంతా మంచిగా? అంతా మంచిగా. మీ దగ్గరికి రావడం, మీరు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన సమాచారం కొంత ప్రజలలోకి వస్తున్నారని తెలిసిందన్న, ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు మీకు తెలుస్తుంది కాదన్నా, నాకు తెలిసి కోవిడ్ టైంల నుంచి నేను రావడం జరిగింది. ఓకే. కోవిడ్ ముందు కూడా మా ఫ్యామిలీ ఎప్పుడు తరతరాలుగా ఇదే ఊర్లో ఉండి ఇదే ఊర్లో సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చింది. ఓకే. కోవిడ్ టైం కంటే ముందు నానమ్మ గారు చనిపోవడం వల్ల నేను ఈ ఊరికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఊరు అనేది నచ్చి, అప్పటి నుంచి ఇక్కడ జనాలతో కన్నా అందరితో నాకు నచ్చిన అనుబంధం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ఉండిపోవడం జరిగింది. అంటే మీ చదువు ఎక్కడ జరిగింది అన్న? నా చదువు, నేను పెరిగింది, నా మ్యాక్సిమం మొత్తం హైదరాబాద్ అన్న. ఓకే. మొత్తం పుట్టింది హైదరాబాద్లోనే, పెరిగింది హైదరాబాద్లోనే. ఓకే. నా చదువు వచ్చేసి శ్లోక అనే స్కూల్లో. ఓకే. మా ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడనే చదివిన. దాని తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య. ఓకే. దాని తర్వాత బీబీఏ చేయడానికి ఇక్ఫై యూనివర్సిటీ. ఓకే. మొత్తం హైదరాబాద్. అంటే మరి చదువు అయిపోయినాక సరే ఈ రాజకీయాల వైపు రావాలని ఎందుకు వచ్చిందన్న ఆలోచన? చదువు అయిపోయిన వెంటనే ఏం రాలేదన్న నేను. ఓకే. చదువు అయిపోయినాక నేను జాబ్స్ చేసిన. ఓకే. నాకు నాకు తెలిసి నేను చేసిన ఫస్ట్ జాబ్ ఇన్సూరెన్స్లు కూడా అమ్మిన. ఓకే. క్రెడిట్ కార్డులు అమ్మిన. ఓకే. అవన్నీ చేసుకొని ఎక్స్పీరియన్స్ కోసము అక్కడి నుంచి ఐటీ కంపెనీల వైపు ఐటీ జాబ్స్ ఇప్పించడానికి స్టాఫింగ్ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేసిన. ఓకే. అవన్నీ చేసి దాని తర్వాత మా సొంతంగా ఆల్రెడీ 2017లోనే మాకు యుఎస్ లో కంపెనీస్ ఉన్నాయి. మీ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఎవరు చూసుకుంటారు అక్కడ? మా బాబాయ్ వాళ్ళు యుఎస్. ఎన్ని ఉండొచ్చు కంపెనీలు? 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఓకే. మొత్తం యుఎస్ లో. ఓకే. ఆ కంపెనీస్ లో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి నేను ఈ యుఎస్ స్టాఫింగ్ లో పనిచేసినాకనే మా బాబాయ్ కంపెనీలో చేరడం జరిగింది. ఓకే. అది చేరినాక దాంట్లో కూడా యుఎస్ స్టాఫింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఏళ్ల కింద వరకు నేను ఇప్పటికి సపోర్ట్ ఇస్తానే ఉంటా. అంటే మీరు అందులో ఎంప్లాయ్ ఏమైనా? ఎంప్లాయ్. అంటే మంత్లీ సాలరీ బేస్డ్ లేకపోతే సాలరీ బేస్డ్? ఓకే, సాలరీ బేస్డ్. అయితే ఇంకొక విషయం అన్న, మరి అంటే సాలరీ బేస్ అంటే యూఎస్సీ అంటే చాలా హై లెవెల్ ఉంటుంది. అంటే చెప్పలేము డబ్బులు అనేది. మరి అంత మంచి జీవితాన్ని వదులుకొని ఇది అవసరం అంటారా ఈ రాజకీయంలో? అంటే ఒక మీకు అదే చెప్తున్నా, ఇది రాజకీయం చెయ్యాలి అని చెప్పి నేను ఊరికి రాలేదు. ఓకే. నేను ఊరికి వచ్చింది సేవ చేద్దామని. ఓకే. ఈ ఊరు లైఫ్ నాకు నచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. నేను హైదరాబాద్ లో చూసిన లైఫ్ అంతా కలిపినా నాకు ఇక్కడ లైఫ్ దానికంటే నచ్చింది కాబట్టి ఇక్కడ ఉండడం జరిగింది. బెటర్ అన్నట్టు. బెటర్, నాకు చాలా బెటర్ అనిపించింది. మరి నేనేమంటున్నానంటే కొన్ని అలవాట్లు తేడా ఉంటాయి. అవును. హైదరాబాద్ డిఫరెంటే, అవును. అమెరికా డిఫరెంటే, అవును.
గండీడు కూడా డిఫరెంటే. చాలా. మరి ఏమైనా ఇబ్బందులు రాలేవంటావా? స్టార్టింగ్ లో వచ్చినాయి అన్న. Okay. ఇప్పుడు అలవాట్లు మారాలంటే అంత ఈజీ ఏం కాదు. అవును. ఆల్మోస్ట్ 20-24 ఏళ్ళు, నేను 25 ఏళ్ళు హైదరాబాద్ లో బతికి అవును. ఇక్కడికి వచ్చి మారాలంటే అంత ఈజీ ఒక్క రోజు జరిగింది ఏం కాదు అది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. హైదరాబాద్లో ఉంటే ఏసీ కంపల్సరీ ఉండాలి. కరెక్ట్. గండిలో ఉండాలంటే జర ఇబ్బందే కదా, ఏసీ ఉండకపోవచ్చు, వాతావరణం చేంజ్. దానికి అంత ఇబ్బంది ఏముంది, ఇక్కడ ఏసీ పెట్టించుకోలేమా? అంతే అంటారా? అదే తెచ్చి ఇక్కడ ఫిట్టింగ్. అంతే. ఏసీ పెట్టించుకోవడం ఎంతసేపు? అంటే కొన్ని వాతావరణం కూడా సహకరించదు బాడీకి, కాబట్టి అదే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను అంత ఈజీగా ఏమి పెరగలేదు. ఓకే. అన్ని సిచ్యువేషన్లకి అలవాటు అయ్యి ఉండండి. సో అంత కష్టమేమనిపి, వాతావరణము అట్మాస్ఫియర్ అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. నాకున్న అలవాట్లు కూడా ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు కూడా నాకున్న అలవాట్ల వల్ల అనుకుంటుంది, నాకు జంతువులన్నా అవి ఇష్టం ఉండడం వల్ల, వాటి కోసం నేను అడవులు అవన్నీ తిరగడం వల్ల అయినా అయి ఉండొచ్చు. వాతావరణం అంతా నాకు ప్రాబ్లం ఏం కాలేదు. అంటే ఒక డౌట్ అన్న, ఇందాక మీరు అన్నది కూడా నేను అదే అడుగుదాం అనుకున్నా. ఈ మూగ జీవాలు, కుక్కలు కావచ్చు, మన ఆవులు కావచ్చు, సాధు జంతువు, అంటే వీటి పైన నీకు మమకారం ఎందుకన్నా, అసలు ఇంత ఇంట్రెస్ట్? అదే నాకు కూడా తెలియదు అన్న అది చెప్పాలంటే. ఎందుకంటే చిన్నప్పుడు అందరూ మన అమ్మ నాన్నని ఏమని సతాయిస్తాం, టీవీలో కార్టూన్ పెట్టామనో, అవును, లేదంటే సినిమా పెట్టామనో సతాయిస్తాం. అవును. నేను చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ పెట్టానని సతాయించేవాడిని అంట. అవునా? చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉందన్న. చిన్నప్పటి నుంచి మా రోడ్ మీద ఏం కుక్క పిల్ల అనిపించినా ఇంటికి తీసుకెళ్లిపోయేవాడిని అంట. ఓకే. దీన్ని పెంచుకోవాలి మనం, తప్పదు అని సతాయించేవాడిని అంట. చిన్నప్పటి నుంచి అలా. అంటే అమ్మ ఒకసారి గుర్తు చేసిందంట. ఇవన్నీ ఎప్పటి నుంచో నేను ఇప్పుడు పెద్ద అవుతున్నా, నా సొంతంగా నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు నచ్చినవి నేను తెచ్చుకోగలుగుతున్నా. అవును. అప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. అవును. అందుకు ఇప్పుడు నాకు సొంతంగా వచ్చినప్పుడు నాకు కోరిక వరకు అన్ని కావాల్సినవన్నీ పెంచుకుంటున్నా. అంటే స్టేబుల్ గా మీకు సంపాదించే స్థాయి వచ్చింది కాబట్టి ఏది అవసరమో అది ఇంట్రెస్ట్ అది తెచ్చుకుంటారు. సరే, ఇక్కడ వరకు మీది మళ్ళీ వదిలిపెడితే రెండో అంశం అన్న, అమ్మ నాన్న మరి హైదరాబాద్ లో వాళ్ళ ఎట్లా ఉంటారు అక్కడ? అమ్మ వచ్చేసి స్కూల్ టీచర్ అన్న. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ టీచర్. నేను చదివిన స్కూల్లోనే అమ్మ టీచర్. ఓకే ఓకే. నాన్న వచ్చేసి సినిమాల్లో చేసేవాడు, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్. ఓకే. రైటర్ గా చేసేవాడు. మీడియాలో కూడా చేశాడు. సాక్షి టీవీలో, సాక్షి ఫస్ట్ ముందు పేపర్ ఉండేది, అవును, టీవీ అయినాక ఫస్ట్ ఎడిటర్ గా. ఓకే. సో అది చేశాడు. దాని తర్వాత హెల్త్ రీజన్స్ కి కానీ దేనికైనా రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటారు. ఓకే. మమ్మీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. ఆమె ఇంకా టీచరే. మీరు ఎంతమంది అన్న బ్రదర్స్? నాకు చెల్లెలు ఉంది. అంటే బ్రదర్స్ ఏం పెద్దవాడిని, నాకంటే 7 ఏళ్ళు చిన్న చెల్లెలు. ఓకే. ఇప్పుడు చదువుతుంది అతను? ఇప్పుడు చదువుతుంది, ఆర్కిటెక్చర్ చేస్తుంది. ఓకే రైట్. మొత్తానికి ఒక మంచి లెవెల్లోనే ఉన్నారు. అంటే సెటిల్డ్ అంటే వెల్ సెటిల్డ్, హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం. సరే, ఇక్కడ వరకు మంచిగా ఉందన్న. మరి రాజకీయంలోనికి రావాలి అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది అసలు? అదే చెప్తున్నా, ఇది రాజకీయంలోకి రావాలి అని ప్లాన్ చేసి వచ్చింది కాదు ఇది. ఓకే. నేను ఫస్ట్ వచ్చినప్పుడు సరే మా నానమ్మవి పొలాలు ఉన్నాయి, మాకు వంశంలో ఎప్పటి నుంచో ఉన్న పొలాలు ఉన్నాయి. ఓకే. నానమ్మ గారు చనిపోయినాక వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది అందరికి తెలిసిన ప్రాసెస్. మ్యూటేషన్ చేయించుకోవడం కానీ, దానికోసం తిరగాలి, ఎంఆర్ఓని కలవాలి, వాళ్ళని కలవాలి, ఊరు పెద్ద మనుషుల్ని కలవాలి, ఆ డెత్ సర్టిఫికెట్లు అవన్నీ ఆ ప్రాసెస్ లో చేస్తూ ఎంతమంది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని, మా నానమ్మ గారికి ఎన్ని పొలాలు ఉండే అవి ఎక్కడున్నాయో తెలుసుకొని, అవన్నీ చేసే క్రమంలో ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అందరు పరిచయాలు అయినాయి. అంటే అందరికంటే ముందు మీకు యాక్చువల్లీ కాసేపు కొంచెం ముందు వచ్చి ఉంటే కల్పించేవాడిని. శ్రీనివాస్ రెడ్డి గారు అని ఉంటారు. ఓకే. ఆయన ఫస్ట్ పరిచయం అయినాక ఇవన్నీ స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ కోవిడ్ లో పరిచయం అయినాం మేము. ఆయన అంటే మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలుసు, నేను ఆయనకి పరిచయం లేను. ఆయన పరిచయం ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన నేను పుట్టక ముందు నుంచే మా ఇంట్లో ఉన్నారు ఆయన. సో అది ఆయనకి మా ఫ్యామిలీ నాకంటే ఎక్కువ క్లోజ్. అంటే మీరు చేస్తున్న కాలక్రమంలోనే పరిచయాలు పెరిగినాయి. మైండ్ కూడా అటు సైడ్ పోతుంది మెల్ల. అంటే అది పోవడం అంటే అది గ్రాడ్యువల్గా ఇంకా సరే ఇది చేసాము, తర్వాత సేవ చేద్దాము. అప్పుడులో నేను స్టార్టింగ్ వచ్చిన రాజకీయం అని తెలియకుండానే అప్పుడులో ఒకసారి మన పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది పార్కులు కట్టియాలి అనేది వచ్చి, ఆ పార్క్ కి మేము డొనేషన్ ఇవ్వడం కానీ, ఆ ఫెన్సింగ్ అన్ని చేయించి పార్క్ కట్టిపియడం కానీ. నానమ్మ గారి హెల్త్ బాగాలేదని చెప్పిన కదా మీకు, అప్పుడు మెడిసిన్స్ బాగా మిగిలిపోయేవి నానమ్మవి, చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అవి నానమ్మకి. సరే ఇప్పుడు మేము
అప్పుడులో చేయగలిగినాం కాబట్టి హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడిసిన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూపించినాం కాబట్టి ఆ మెడిసిన్స్ ఆమె వాడే విటమిన్స్ అవన్నీ చాలా మిగిలిపోయేవి చనిపోయినాక. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్లో ఇవ్వడము, అంటే సేవా దృక్పథం కానీ నానమ్మ పేరు ఎప్పటికీ ఉండాలి అని కానీ, లేదంటే ఒక హాస్పిటల్లో చూసినప్పుడు బెడ్స్ సరిగా లేకపోవడము. ఓకే, అయితే ఈ ఎలక్ట్రిక్ బెడ్స్ పేషెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. అవి లేపడం రాదు వాళ్ళకి, అవి లేపడానికి బెడ్స్ ఇవ్వడం కానీ అవన్నీ ఇచ్చినాం. అవన్నీ అప్పుడులో 2 కావాల్సి ఉంటే 2 ఇచ్చినట్టు. ఎక్కడ ఇచ్చారు? ఇదే మన గండీడ్ హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్. అది పర్లేదు అని అట్లా ఉంటే. అది ఇంకొక విషయం ఏంటంటే, అంటే నాకు తెలిసిన సమాచారం, మీ ఇంటి పూర్వీకులు కావచ్చు, మీ తాతలు ఈ గ్రామ పెద్దలు అంటారు, అది ఎంతవరకు నిజమని? అంటే ఇప్పుడు గ్రామ పెద్దలు అంటే అప్పుడులో ఇది కర్ణమోళ్ళు అని అనేవాళ్ళు, కాపోళ్ళు కర్ణమోళ్ళు ఉండే దొరలు అంటే ఉన్నారు. అప్పుడులో భూమి ఉండేది, అందరికి కావాల్సిన వాళ్ళకి సేవలు అప్పటి నుంచే చేసాం. సో అప్పటి నుంచి ఊరు పెద్ద అని అనేటోళ్ళు అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే అందులో ఏంటంటే వీళ్ళు కొంత సేవా గుణం కూడా ఉండేది అన్నట్టు స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి మా తాతయ్య దగ్గర నుంచి వచ్చింది అది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు రాబోతుంది ఎగ్జాంపుల్, దాంట్లో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా మీరు? 100% పెద్దలు ఛాన్స్ ఇస్తే, ఓకే, మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే, మన ఊరు పెద్దలందరూ. రామ్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇవ్వాలంటే మీరు పరిచయం ఉన్నారా అసలు? 100% అన్న సార్ ఎప్పుడు వచ్చినా ఇక్కడికి మన దగ్గరికే వస్తారు. నేను మన ఇంట్లోనే ప్రోగ్రాంలు మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. మండల్లో ఎక్కడ ఏం పనులు ఉన్నా సార్తో నేను 100% సార్తో తిరుగుతాను, ఆ పనులు చేస్తాను. సార్ని నాకు ఇక్కడ మండల్లో ఏం హెల్ప్ అవసరం ఉన్నా సార్ 100% చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ అన్న చెప్పండి, రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి కొన్ని ఫండ్స్ కానీ నిధులు ఏమైనా చేసినట్టు మీ ఆధ్వర్యంలో ఉన్నాయా? ఏమన్నా చేసినట్టు అంటే ఇప్పుడు రోడ్లు వేయడం కానీ ఎగ్జాంపుల్, ఇంకా ఇప్పుడు సార్ నుంచి తెచ్చిన నిధులు ప్రజలకు ఇచ్చినామంటారు కదా, అందుట్లో ఏమైనా ఉన్నాయా మీరు చేసినాయి? ఇప్పుడు లాస్ట్ మనం ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి సార్ ఇచ్చిన నిధులతోనే ఆయన రోడ్లు ఇవన్నీ. అప్పటి వరకు రోడ్లు లేవు. ఇప్పుడు మీరు వచ్చిన ఫ్రెష్ గా మీ కార్ ఇక్కడ దాకా రాగలిగింది, సీసీ రోడ్లు ఉన్నాయంటే అవన్నీ సార్ ఇచ్చిన ఫండింగే. ఇప్పుడు మీరు వచ్చే దారిలో ఇల్లులన్నీ అవుతున్నాయంటే అవి సార్ ఇచ్చిన ఫండింగ్, ఇందిరామ ఇల్లులు. అవి ఇప్పుడు సార్ చెప్తేనే అవుతాయి కదా, ఎమ్మెల్యే కాబట్టి అవి కాకుండా స్కూళ్ళు కేవీపీ స్కూల్స్ వస్తున్నాయంటే సార్ ఇచ్చిన ఫండింగే. అది మనకు 100% A to Z. ఇప్పటివరకు మీరు పరిగి నుంచి ఇక్కడికి రావడానికి ఆ రోడ్ కూడా సార్ వచ్చినాకనే అయింది. అది అంటే రాగపుట్టు నంచల్ అది కూడా సార్ వచ్చినాకనే అయింది. మరి పాదయాత్ర చేసి అవన్నీ కష్టపడి సార్ తెచ్చిన ఫండింగ్ అవన్నీ. అంటే మొత్తానికి దగ్గర ఫండింగ్ ఉంది, 100% ఉంది. ఓకే, రైట్. అంటే హరేంద్ర అంటే గుర్తుపట్టి 100% గుర్తు. మీరు ఫోన్ కాల్ కానీ అట్లా? నేను 100% నిన్న కూడా చేశాను, మొన్న కూడా చేశాను. ఓకే, రైట్. అయితే ఇంకొక విషయం అన్న, మీరు మండల్ స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ ఏ పదవికైనా పోటీ చేసే అవకాశం ఉందా? నేను అదే చెప్తున్నా కదన్నా, 100% మన పార్టీ ప్రెసిడెంట్లు కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ ఛాన్స్ ఇస్తే 100% పోటీ చేయాలని ఉంటుంది. అవునా, మీరు పోటీ చేయాలని ఎవరికైనా ఉంటుంది. అంటే మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది? నాకు స్టార్టింగ్ అయితే మాత్రం ఎంపీటీసీ చేయాలని ఉంది. అంటే సర్పంచ్ అట్లా ఏం లేదన్నా. ఓకే, ఎంపీటీసీని ఎందుకు ఎంచుకున్నారు? ఎంపీటీసీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఊరికి దగ్గరగా ఉంటాం, అట్లని ఊరి నుంచి కొంచెం బయటపడి మనకు వేరే పనులు చేయడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, అంటే ఎంపీటీసీ అనడం కన్నా వైస్ ఎంపీపీ అయితే ఛాన్స్ వస్తే డెఫినెట్గా అయితే అన్న. ఫస్ట్ అయితే ఎంపీటీసీ గెలవాలి కదా, ఊర్లో అయితే ఫస్ట్ గెలవాలి. 3 గ్రామ పంచాయతీల దగ్గర నుంచి అందరు జనాల దగ్గర నుంచి ఓట్లు తీసుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఎంపీటీసీ అయినాక ఛాన్స్ వస్తే ఏమొస్తే చూద్దాం. అయితే ఇంకొక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఎంపీటీసీ కావాలంటే సాధారణంగా ఊర్లో గట్టిగా ఉండాలి, నీకు బలం ఉండాలి. మీరు ఇప్పుడే కొత్త వచ్చారు కదా, మీరు ఏమంటారు COVID-19 అంటే తక్కువ సమయం, 5 ఏళ్ళు అనుకోండి. మరి మీరు పరిచయం ఎట్లా ఉందన్న? ఇప్పుడు గ్రామస్తులు నేను గుర్తుపడతారా అసలు? నేనైతే ఇప్పటికి గుర్తుపడతారని అనుకుంటున్నా అన్న. అది ఇప్పుడు గుర్తుపడతారా లేనిది అనేది వాళ్ళని అడగడం కరెక్ట్ క్వశ్చన్. కానీ గుర్తుపడతారని అనుకుంటున్నా, వాళ్ళ ప్రేమ ఉందని. నేను ఎందుకు అంటున్నా అన్నమాట అంటే, మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో దిగినప్పుడు హరేంద్ర వచ్చిందంటే ఫేస్ రీడింగ్ అనేది రావాలి. ఎవరికైనా అంతే కదా. సో నేను ఆ క్వశ్చన్ అడిగిన తప్ప మిమ్మల్ని 100% పరిచయాలు అయితే ఉన్నాయన్న ఊర్లో, ప్రతి ఒక్కరు గుర్తుపట్టే. అంటే మీరు ఒక ఎంపీటీసీకి పోటీలో దిగితే మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటావు? 100% ఉందన్న. నేను ఇంకొకటి అంటున్నాను, ఇప్పుడు మీరు కాంగ్రెస్ తరఫున నిలబడతారు ఎగ్జాంపుల్, మరి బీఆర్ఎస్ ఒకటి బలంగానే ఉంది,
ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ బలంగా ఉందా అంటున్నారు కదా, ఎవరన్నా జనాలు అంటారు. జనాలు ఎక్కడ ఒక్కళ్ళు అనట్లేరు, నా ముందైతే ఎవరు గత అంటలేరు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి అవును కాంగ్రెస్ కు అంటే యాంటీ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ, ఆ. మరి వీళ్ళతోటి ఎట్లా ఉంటావన్నా మీరు? నేను అదే చెప్తున్నా, పార్టీ పరంగా అయితే ఆ పార్టీ ఉందని నేను అనుకుంటలేను. ఏ పార్టీ? బీఆర్ఎస్ ఓకే పార్టీ అయితే లేదు. ఓకే పార్టీలో ఉండే లీడర్లు 100% ఉంటారన్నా. వాళ్ళు ఎప్పటికైనా రాజకీయం ఏమున్నా మీకు ఇది ఒకటి ఊర్లో ఉన్నది ఏంటంటే, రాజకీయాలు పక్కన పెడితే ఎప్పటికైనా అందరం ఫ్రెండ్స్మే, అవును. అందరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాల్సిందే. 100% లీడర్లు ఉంటారన్న, పార్టీ ఉంటది పోతుంది. మేము లీడర్లు మా ఫ్రెండ్షిప్లు అయితే ఉంటాయి 100%. అంటే ఈ ఫ్రెండ్షిప్ అంటే మీ వ్యక్తిత్వం కూడా కొంత ఓట్లను సంపాదిస్తుంది అంటారు అనే ప్రయత్నం అయితే 100% చేస్తాం అన్న. ఇప్పుడు సరే ఓట్లది వదిలిపెడదాం. సాధారణంగా మనం ఏదైనా ఒక ఐటమ్ కొన్నప్పుడు కానీ లేదంటే ఒకటి ఇంకా వేరే ప్రదేశానికి పోయినప్పుడు ఒక ప్లానింగ్ అనేది వేస్తాం మనం. ఇప్పుడు నువ్వు గండేడు మండల్లో ఎంపీటీసీ గెలవాలంటే ఎన్ని ఓట్లు ఉన్నాయని అంచనా మీకు ఐడియా ఉందా? దాదాపు ఉంది. ఇప్పుడు గండేడ్ విలేజ్ కి మనకి 3 గ్రామ పంచాయతీలు వస్తాయి ఎంపీటీసీకి. ఓకే ఓకే ఓకేనా. ఇప్పుడు మా గండేడ్ దాంట్లో అన్నిటికంటే పెద్ద గ్రామ పంచాయతీ, 2004 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఇది పక్కన జంగంరెడ్డిపల్లి, ఓకే, దాంట్లో 900 చిల్లర ఓట్లు ఉంటాయి. ఓకే. పక్కనే అంచన్పల్లి, ఓకే. అంచన్పల్లిలో 400 పైచీలకు ఉంటాయి. ఓకే. ఈ ఓట్లలో మాక్సిమం నాకు 70-80% నాకు మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. అది ఇంకా కష్టపడి వాళ్ళకి ఇంకా ప్రూవ్ చేసుకునేది చాలా ఉంది. ఓకే. అది ప్రజల ప్రేమ ఉందని అనుకుంటున్నా. సరే, ఈ వరకు బాగుంది. సరే, నీకు ఇంత అవగాహన ఉంది ఒక ఎంపీటీసీ పోవాలంటే ఇంత ఉండాలని. కానీ ఎంపీటీసీ టికెట్ అంటే సార్ గారు మీకు అవకాశం ఇస్తారంట? ఇస్తే ఇవన్నీ, ఇవ్వకుంటే కూడా ఇవన్నీ ఓట్లు సార్ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పడేటట్టు పని చేయడానికి రెడీ 100%. అంటే హైకమాండ్ ఏం చెప్తే అది 100%, దాన్ని దాటేదే లేదు. ఓకే, రైట్ అన్న, ఇది బాగుంది. రెండో అంశం ఏంటంటే, సరే ఇప్పుడు మీరు ఎన్ని చేసిన వాళ్ళు ఒక క్యాండిడేట్ అంటే ఒక నాయకుడు కానీ ప్రజలలో తిరగాలనుకుంటే చాలా మంది ఈ మధ్యలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. సరే, మీరు కూడా చేస్తారు అనుకోండి, చెప్పిన కాడికి. కొందరు ట్రస్ట్ అనే పేరును పెట్టుకొని సేవలు అందిస్తున్నారు. అట్లా ఏమైనా ట్రస్ట్ ఉందా మీకు? ఒక ఆలోచన అయితే ఉండింది. ఓకే. కానీ అది ఇప్పటివరకు నేను స్టార్ట్ చేయడం కానీ దాని త్రూ ఏమైనా చేయలేదు. ఓకే. మా నాన్నమ్మ పేరుతో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అనే ఆలోచన అయితే ఉండింది. అది ఎప్పటివరకు సాధ్యమవుతుందో మరి చూడాలి. రైట్, అది కూడా వెయిట్ అండ్ సీ అన్నట్టు. వెయిట్ అండ్ సీ. అయితే రెండో అంశం ఏంటంటే, సరే ఇక్కడ వరకు వదిలిపెడదాం. మీరు ఇప్పుడు వచ్చారు, నేనంటే జూనియర్ అంట, మన జూనియర్ ఇప్పటివరకు యూత్ సీనియర్ లో నీకు అవకాశం ఇస్తారంట. సో నేను మీకు ఇందాకనే స్టార్టింగ్ లో ఒకటి చెప్పా, ఏంటది, మా లోకల్ మండల్ లీడర్లు 100% మనకి సహకరిస్తేనే ఏదన్నా. 100% సహకరిస్తారని అనుకుంటున్నా. మొన్ననే రీసెంట్ గా మనము మీనాక్షి నటరాజన్ గారిని కానీ లేదా పార్టీ లీడర్లని కానీ మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. ఓకే. యూత్కి కూడా దాంట్లో 100% లోకల్ బాడీ ఎలక్షన్లో ఛాన్స్ ఇవ్వాలని అడగడం జరిగింది. ఇస్తామని మాట కూడా ఇచ్చారు. ఆ ప్రయత్నంలోనే తప్ప వాళ్ళని ఏం అడ్జేయాలని కాదు. ఓకే. వాళ్ళతో ఏమన్నా వాళ్ళ అవకాశం ఇస్తాం 100%. వాళ్ళని అడిగి వాళ్ళతో కలిసిమెలిసి చేసుకోవడమే నా అజెండా. ఓకే. ఇంకొక విషయం అన్న, సరే మీరు యూత్ అంటున్నారు, మరి లోకల్ యూత్ మీకు ఎట్లా సపోర్ట్ ఉండొచ్చు భవిష్యత్తులో? నా మేజర్ బలమే వాళ్ళన్న. నా మేజర్ బలమే మన లోకల్ యూత్. ఓకే. ఎందుకంటే పోయిన ఎలక్షన్ లో కూడా నేను అనుకునేది, ఇప్పుడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉండినా కాబట్టి ఇప్పటికున్నా కాబట్టి నేను చెప్పేది, మొన్న ఎలక్షన్ లో గెలవడానికి కారణం కూడా చాలా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి గెలవడం. ఓకే. వాళ్ళు కూడా కష్టపడ్డారు, 100% కష్టపడ్డారు. నాకు ఇక్కడ లోకల్లో యూత్ బలం ఉంది కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు నేను యూత్ కాంగ్రెస్ లో మీరు ఏమైనా పోస్ట్ చేశారా? నేను చేసినాను, వికారాబాద్ జనరల్ సెక్రటరీ చేసిన. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాను. ఓకే. స్టేట్ కమిటీలోకి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇది ఇంకా ఈ ఎలక్షన్స్ ఇటు కొంచెం అదైతుంది కాబట్టి నా లోకల్ ఇంపార్టెంట్ కాబట్టి స్టేట్ అవన్నీ తర్వాత. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గండీడ్లో ఉండాలని ఏదైనా ఒక పోస్ట్ చేయాలి, అంతే. ఒక పదవి సంపాదించాలి, ఏదో ఒకటి కష్టపడాలి, విలేజ్ కూడా సేవ చేయాలి. 100% ఫస్ట్ అది. అయితే ఇక్కడ క్వశ్చన్ అన్న, చాలా మంది లీడర్లు ఫస్ట్ నేను ఊరికి సేవ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత అంటే నేను కొన్ని విషయాలు అందరిని అన్నట్లు, కొందరిని ఎగ్జాంపుల్, సర్పంచ్ కోసం ఎన్నో నానా తంటాలు పడతాడు, గెలిచినాక ఊరు వదిలిపెట్టి పోతాడు. మీరు ముందే హైదరాబాద్ నుంచి వచ్చారు,
రేపు ఎంపీటీసీ అవుతారు, గెలిచినాక మళ్ళీ జంప్ అవుతారా? మీ క్వశ్చన్లోనే మీరే ఆన్సర్ చెప్పిండ్రు. ఎట్లా చెప్పండి? నేను జంప్ అవడానికి ఏడికి లేదు, నేను ఆల్రెడీ అవన్నీ ఉండేవి, ఇక్కడికి వచ్చిన. అక్కడ ఉండి అవన్నీ ఉండి వాటికంటే ఈ లైఫే బెటర్ అనుకోని నేను ఇక్కడికి వచ్చిన. ఓకే రైట్. మళ్ళీ రిటర్న్ పోతా అనే క్వశ్చన్ లేదు కదా ఇక్కడ. అయితే ఇంకొక విషయం అన్న, చాలా మంది ఏంటంటే డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజలను పట్టించుకోరు. అట్లాంటి పరిస్థితి మీరు ఏమన్నా తెస్తారంటావా? ఆ క్వశ్చన్లో కూడా మీరే ఆన్సర్ ఇచ్చిండ్రు. చెప్పండి. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పిన, అవును, మా ఫ్యామిలీ settled. కానీ సెటిల్డ్. నాకైతే నాకు ఎక్కువ డబ్బులు అవసరం లేదన్న. ఓకే. నా చుట్టూ నాతో ఉండే యూత్ ని చూసుకోవాలి, నా మూగ జీవాలు, నా కుక్కల్ని, నా ఆవుల్ని నేను చూసుకోగలిగితే చాలు. దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని నేను అనుకుంటలేను. ఈ రాజకీయం పైసలు లేకున్నా రాజకీయంలో పెద్ద పైసలు వస్తాయని కూడా నేను అనుకుంటలేను ఇప్పుడు. ఓకే. ఫస్ట్ మనం సేవ చేయాలి, దాని తర్వాత పైసలు వస్తే తర్వాత విషయం. దాంట్లో అసలు పైసలు ఉంటాయంటే నేను నమ్మను ఫస్ట్. కానీ నాకైతే నాకు ఇప్పటివరకు నాకు వచ్చే నా జీతం కానీ, నేను నా కంపెనీలో నుంచి నాకు వచ్చే పైసలు కానీ నాకు సరిపోతున్నాయి. దీనిపైగా నాకు ఎక్కువ అవసరం ఏం లేదు. అంటే మొత్తానికి ఏంటంటే పొలిటికల్ గా ఒకటి ఉండాలి మనకు పదవి. పొలిటికల్ గా ఒక పదవి ఉంటే సేవ అనేది మంచిగా ఈజీగా ప్లాట్ఫామ్ అన్నట్టు. ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, ఎవరితో అయినా మాట్లాడి ఎవరితో పని చేయాలన్నా కొంచెం ఊరికి నిధులు కూడా తీసుకురావచ్చు. అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోయి సీఎం దగ్గర మళ్ళీ మన కోసం తెస్తున్నట్టు మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఏమైనా తెచ్చుకోవడానికి తెచ్చుకోవచ్చు. అంతే. సరే, ఇక్కడ వరకు బాగుందన్న. నెక్స్ట్ ఏంటంటే మీరు ట్రస్ట్ కానీ యూత్ కానీ ఇవన్నీ అనుకుంటున్నారు కదా. యూత్లో ఒక క్వశ్చన్ అన్న, నా డౌట్. ఇప్పుడు యూత్ని చాలా మంది లీడర్స్ వెనకాల తిప్పుకుంటారు. చాలా మంది అంటే కొందరే, మళ్ళీ అందరంటే నా మీద కొందరు తిప్పుకొని వదిలిపెడతారన్న. నేను చూసిన కొందరు ఏమవుతుందంటే, మా అన్న నాకు ఏదో చేస్తాడు, లేదంటే ఒక రంగంలో వ్యాపార రంగంలోకి అని దింపి నన్ను సెట్ చేస్తాడు అని నమ్మకం ఉంటుంది. అట్లాంటి విషయాలలో మీరు ఎవరినైనా సెట్ చేసిరా? యూత్ పేర్లు తీయా అన్న, పేర్లు తీయడం కరెక్ట్ కాదు ఇంటర్వ్యూలో. కానీ నా ఫస్ట్ అజెండా అయితే వాళ్ళని సెట్ చేయాలనే ఉంటుంది. రాజకీయంగా చేసే వాళ్ళని రాజకీయంగా సెట్ చేయాలనే ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళని వ్యాపారంగా సెట్ చేయాలనే ఉంటుంది. అది చేసినానే నేను అనుకుంటున్నా. చేసినా కూడా ఒకటో రెండు అనేది ఉంటుంది కానీ మీ మైండ్ లో అయితే ఇప్పుడు పేర్లు చెప్పకుండా నా తమ్ముడు ఉన్నాడు, వాడు నా వెనకనే ఎప్పటి నుంచో ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఉన్నాడు. నేను చేసిన పదవి చాలు అని చెప్పి మండలిలో కాదని వాడికి ఇప్పించిన యూత్ కాంగ్రెస్ ది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫ్యూచర్ లో కాన్స్టిట్యుయెన్సీ కమిటీలకు కూడా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. అది కాకుండా విలేజ్ లెవెల్లో యూత్ కాంగ్రెస్ చేస్తున్నాను, వాళ్ళని చేస్తున్నా. సెట్ చేసుకుంటా ఉన్న వాళ్ళకి సెట్ చేయడానికి నేను అన్నిటికీ ప్రయత్నాలు చేసిన. ఓకే అన్న, మీ వెనకాల తిరిగే యూత్ ఉంది కానీ దాదాపు నేను చూసినా వచ్చేటప్పుడు పోయేటప్పుడు 10 to 15 or 20 మెంబర్స్ ఉన్నారు. నేను చూస్తాను నా కార్లు మెయింటెనెన్స్ కానీ. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఏమన్నా సపోర్ట్ ఉంటుందా అన్న మీది? 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో గడవాలి కదా. 100% ఉంటుంది. నేను ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ ఉండాలనేదే నేను కోరుకునేది. అది వాస్తవం. వాళ్ళకి కూడా నేను ఇది 100% చెప్తా అందరికి. పని చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలనే చెప్తా. అవునన్నా, మీరు చేసే రియల్ ఎస్టేట్ కానీ ఇవి ఉంటాయి కదా, అందులో వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా. మరి చేస్తున్నారా? నాకు వచ్చే పైసలు నేను చెప్తున్నాను, నాకు ఎన్ని వస్తే వాళ్ళకే తెలుసు. వాళ్ళ దాంట్లో నుంచి ఖర్చు పెట్టుకుంటానే నేను, నాకేం ప్రాబ్లం లేదు. అంటే అంత కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది, 100% ఉంది. నా బీరో తాళాలు నా దగ్గరనే ఉండవు. వాళ్ళనే అడగాలి. నాకు ఇప్పుడు ఏమైనా అర్జెంట్ గా నేను, సరే మీరు వచ్చిండ్రు, వాళ్ళు లేరు, ఇప్పుడు మీకు తినిపించాలి, నేను ఏమైనా కూల్ డ్రింక్ తెప్పియాలి అన్న నేను వాళ్ళకి ఫోన్ చేసి అడగడం తప్ప నాకు తెలియదు ఏడున్నాయి డబ్బులు. అంటే గుర్తి అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. నాకు తెలియదు నిజంగా. వాళ్ళే రావాలి, వాళ్ళే బీరో తాళాలు తీయాలి, వాళ్ళే నేను రోజు పొద్దున పోయేటప్పుడు నా ఖర్చులకు ఏమన్నా ఇవ్వాలంటే కూడా వాళ్ళే ఇవ్వాలి. ఓకే రైట్. అంటే ఇక నీకు అమ్మ నాన్న లేరు కానీ వాళ్ళే ఇప్పుడు అంతా సమానం. 100%. ఫైనల్ క్వశ్చన్ అన్న, రామ్మోహన్ రెడ్డి సార్ మీద మీ అభిప్రాయం అన్న? 100% చాలా కష్టపడిన వ్యక్తి. ఓకే. పార్టీ పవర్లో లేనప్పుడు, కాంగ్రెస్కి అసలు క్యాడరే లేనప్పుడు కష్టపడిన వ్యక్తి. ఓకే. కాంగ్రెస్ని ఇంత స్టేజ్కి ఇక్కడ దాకా పరిగిలో గెలిచే స్టేజ్కి తెచ్చిండు అంటే ఆయన లేకుండా అయితే జరిగేది కాదు. ఓకే. 100% అన్న చాలా కష్టపడిన వ్యక్తి. ఆయనకి ఏమన్నా ఆయన ఫ్యూచర్లో ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళాలని మా కోరిక ఎప్పటికైనా. సరే, రామ్మోహన్ రెడ్డి సార్ నుండి మీరేం ఆశిస్తారు అన్న జనరల్ ఒక యూత్ లీడర్? అన్న వాస్తవానికి చెప్పాలంటే మేము ఆశించినవి మాకంటే ముందే తెలుసుకొని మాకు ఇచ్చేస్తున్నాడు. ఓకే. దాంట్లో ఇప్పుడు అంతా ఇంకా ఆశించాలని అయితే ఏం లేదన్న. ఏమన్నా ఉంటే ఇంకా 2 ఇల్లులు ఎక్స్ట్రా అయ్యామనో, ఓ రోడ్ ఎక్స్ట్రా అయిపోయామని అడుగుతాను తప్ప దానికంటే ఎక్కువ మేము ఆశించేది మాకంటే ముందే సార్ తెలుసుకొని ఇచ్చేస్తున్నాడు. రెండో విషయం అన్న, గంటెడ్ మండల్లో మీకు ఐడియా ఉంటుంది, ఇక మండల్ లెవెల్ క్యాడర్ కాబట్టి మీది. నెక్స్ట్ వచ్చే ఈ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు,
కాంగ్రెస్ అనేది జెండా ఎగరేస్తుంది అంటారా? ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మండలి దాటిపోదలుచుకున్నాను అన్న. ఎందుకు అట్లా? స్టేట్ మొత్తం జెండా ఎగరేస్తుంది. ఓకే ఓకే 100%. ఓకే, నేను ఎందుకు అడగాల్సి వచ్చింది ఆ క్వశ్చన్ అంటే మీరు ఆల్రెడీ లోకల్ కాబట్టి, అవును, మీది నేటివిటీ ప్లేస్ కాబట్టి అవును, మీకు ఆ కమిట్మెంట్ ఉంటుందని నేను అడుగుతున్నా. 100% అన్న. మండల్ లెవెల్లో అయితే మేము ఆల్రెడీ సార్కి మాట ఇచ్చినాము. ఓకే, ఎన్ని విలేజ్లు ఉన్నాయన్నా గండేడు మొత్తం? 27 ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఓకే, ఎంపీటీసీలో ఒక 10-12 వరకు ఉండొచ్చు. 10 ఉన్నాయి. ఓకే, అవన్నిట్లో మీరు ముందంజలో ఉంటారు. 100% ముందని అన్నిట్లో మేము జెండా ఎగరేస్తున్నామని ఆల్రెడీ సార్కి మాట ఇచ్చినాం. ఓకే రైట్, అది చేసి తీరుతాం. ఓకే రైట్.